తర్వాత వాయువు విజృంభిస్తే విలయమే. సో గాలి బయట లేచిందనుకో దుమారం, గాడుపు, ఏమైపోతాం మనం? ఇంతలావు మనిషి కూడా గాలిలో లేచి వెళ్ళిపోతాం ఒక్క దెబ్బన. అంత శక్తి ఉంది ఆ గాలికి. అది సౌమ్యంగా ఉన్నప్పుడు నువ్వు అన్ని రకాలుగా నా అంతటి వాళ్ళు లేడని మనం ప్రవర్తిస్తున్నాం. మరి అమెరికాలో చూస్తుంటాం, టోర్నడోలను వస్తాయి. అవి ఇట్లా భూమి దగ్గర నుంచి ఇట్లా చుట్టలు చుట్టుకుంటూ పెడుతుంది. దానిలో పశువులు, కార్లు, బిల్డింగులు కూడా వెళ్ళిపోతాయి పైకి లేచి. మన దగ్గర తక్కువ, అమెరికాలో చాలా ఎక్కువగా వస్తాయి. ఓకే, బాహ్యవాయువు అనేక ప్రదేశాలలో సంచరిస్తుంది. సరే, ఇది లోపల వాయువు అయిపోయింది. ఇప్పుడు ఇదంతా మనకి బాహ్యవాయువులోకి వచ్చాం. అది అనేక ప్రదేశాల్లో సంచరిస్తుంది. కానీ దేని యందు లగ్నమై అంటి పెట్టుకొని ఉండదు. అంటే ఏంటి? ఏదో ఒకదానికి తగులుకునేది ఉండదు. అది ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఏ వస్తువు యొక్క గుణదోషాలు స్వీకరించదు. సో ఆ గాలి ప్రయాణంతో పాటు నీ దగ్గర దుర్వాసన వచ్చినా పట్టుకెడుతుంది, నీ దగ్గర సువాసన వచ్చినా పట్టుకెడుతుంది. అది మాత్రం ఏది అట్టి పెట్టుకోదు.